వామపక్షం వెనుకబాటు. నిన్న కూడా ఏదో పేపర్లో వచ్చింది 1951 నుంచి ఇప్పటిదాకా వీళ్ళు కూడా అదే పని చేశారు. ఈ దేశంలో లౌకికత్వం సమానత్వం పేరు మీద ఈ దేశంలో కేవలం హిందువుల మీద దాడి చేయడమే కమ్యూనిస్టుల పని అయిపోయింది. హిందువులు హిందూ సంస్కృతి పైన మూఢనమ్మకాల పేరుతోటి ఇంకో పేరుతోటి విజ్ఞాన వేదికలు అజ్ఞాన వేదికల పేరుతోటి ఈ దేశంలో విదేశీ సిద్ధాంతాలను విష ప్రచారాన్ని చేసి విషంలాగా కమ్మేటువంటి ప్రయత్నం చేసి చివరికి ఏమైందంటే ఎర్ర జెండాలు ఎలిసిపోయినాయి. తెలంగాణలో భారతదేశంలో ఎర్ర జెండాలు ఎలిసిపోయినాయి. ఎర్ర జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు కూడా ఈ సిద్ధాంతాల కోసమా మేము ఉన్నామనేటువంటి విషయాన్ని చెప్పింది. విషం కక్కేటువంటి ప్రయత్నం విదేశీ సిద్ధాంతం వంట పట్టించుకొని విషం కక్కేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఇవాళ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఒకప్పుడు ఈ వీళ్ళ సీట్లు వీళ్ళ ఓట్లు ఎట్లయితే ఇవాళ ముస్లింలు మైనార్టీలు క్రిస్టియన్లు మైనార్టీల ఓట్ల కోసం ఎట్లయితే ఎగబాకుతున్నారో ఒకప్పుడు వీళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు పులువమని లైన్లు కట్టేది. సరే ఇవాళ కూడా భువనగిరి లాంటి ఏరియాలో కొంత పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వేయరు కానీ ఏం లేదు, కనుమరుగైపోయింది పూర్తిగా. 2009 నుంచి సీట్లు ఓట్ల శాతంలో భారీగా పతనం. అంటే భారతదేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతం పూర్తిగా పతనం అవుతుంది. కమ్యూనిస్టు సిద్ధాంతం కూడా గొప్పదేం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం ముసుగులో ఈ దేశంలో హిందువుల మీద అత్యధిక దాడి చేసింది కమ్యూనిస్టులే. లౌకికత్వం పేరుతో హిందువులను పలుచన చేసింది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టు భావజాల సిద్ధాంత పరంగా ఉన్నటువంటి వాళ్ళే. మిగిలినటువంటి వాళ్ళు ప్రజా సమస్యలను భుజానికి ఎత్తుకుంటూ ప్రభుత్వాలను అవినీతిపై గలమెత్తుతూ ఉద్యమాల్లో ఊపిరిగా ప్రస్థానం సాగించిన వామపక్షాల ప్రభావం క్రమంగా క్షీణిస్తోంది. ఒకనాడు కేంద్రంలో క్రమంగా కాదు, ఎందుకంటే 60 ఏళ్లలో అతి తక్కువ సీట్లు సాధించింది ఈ ఎన్నికల్లోనే. సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పీ ఎన్ని తునాతునకలై ముక్కలు చెక్కలుగా మారిందో. సిపిఐ పార్టీ అనేటువంటి దాదాపుగా 60 సార్లు చీలిపోయి ఉంటుంది నాకు తెలిసి. సిపిఐ అనేటువంటి పార్టీ దేశంలో సిపిఎం సిపిఐ ఆర్ఎస్పీ ఫార్వర్డ్ బ్లాకు సిపిఐ ఎంఎల్ ఎల్ఎం ఎంఎల్ A to Z అనేక సార్లు విడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ. మావోయిస్టు వేరు, నక్సలైట్లు, అన్నలు తమ్ముళ్ళు, లేకపోతే పీపుల్స్ వారు, గెరిల్లాలు, జనశక్తులు, ఇట్లా వాళ్ళు తుపాకులు పట్టుకున్న వాళ్ళు, రోడ్ల మీద ఉన్నోళ్ళు, ఆఫీసులలో ఉన్నోళ్ళు, ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు పార్టీ ముక్కలు చెక్కలుగా పీలికలు చీలికలుగా ఎన్నిసార్లు విడిపోయిందో. ఆ సిద్ధాంతం అట్నే చీలిపోయింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటారు, ఈ సిద్ధాంతం సిపిఐ సిద్ధాంతం సరిగ్గా పనిచేయట్లేదని సిపిఎం వస్తుంది. ఈ సిద్ధాంతం కూడా కమ్యూనిస్టు సిద్ధాంతం కాదని మళ్ళీ అందులోనే ఇంకోలోచి ఇంకో కొత్త కమ్యూనిస్టు సిద్ధాంతం చెప్తారు. మళ్ళీ వీళ్ళు కూడా ఒరిజినల్ కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టులు ఇట్లుంటారని మళ్ళీ ఇంకో కమ్యూనిస్టు సిద్ధాంతం అంటారు. అసలు కమ్యూనిస్టు సిద్ధాంతం ఏందో తెలియదు. ఈ భారతదేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఎన్నడూ పొంతన కుదరదు. భారతీయ ఆత్మను పూర్తి స్థాయిగా నిలుపుకోవడంలో కమ్యూనిస్టులు ఏనాడు పని చేయలేదు. వాళ్ళు పార్టీ పుట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా భారతీయ ఆత్మను వ్యతిరేకిస్తూనే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ బ్రతుకులు ఇక్కడ దాకా పోయినాయి. సరే ఎన్నో తెలంగాణ సాయుధ పోరాటం అని ఇది అదని అప్పటికప్పుడు ప్రజల్లో ఉండేటువంటి భావోద్వేగాలను క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్పే ఏనాడు కూడా భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టు సిద్ధాంతాలు కమ్యూనిస్టు నాయకులు పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. కమ్యూనిస్టులు అంటే భారతదేశాన్ని ఈ దేశంలో అత్యధిక మంది ఆచరించేటువంటి విధానాలన్నిటిని వ్యతిరేకించడమే కమ్యూనిస్టు సిద్ధాంతంగా మారిపోయింది. దేవుడు లేడని, నాస్తికత్వం అని, దేవుడికి అసలు నిత్యం లేస్తే ప్రజల యొక్క జీవనంలో దేవుడు అనేటువంటిది భాగం అయిపోయిన తర్వాత నువ్వు దేవుని పక్కకెట్లా పెడతావు? పెట్టలేము. మాట్లాడితే తుమ్మితే కూడా అయ్యో రామ అనుకునేటువంటి మన పద్ధతిలో ఆచార వ్యవహారాల్లో దాన్ని కాదని తినే పళ్ళంలో అసిద్ధం వేసేటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. సిపిఎం సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పీ వామపక్షాల్లో పేర్లు ఉన్నవి. ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయి. అంటే పేర్లు చెప్పలేనన్ని వామపక్షాలు ఉన్నాయి. 2004 లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు 59 స్థానాల్లో గెలిచిరట. తర్వాత సరే కేరళ, త్రిపుర 2008, 2009లో 24 ఓడిపోయారు. అప్పటి నుంచి కోలుకున్నది. 2014లో పరిమితయ్యారు. 10 స్థానాలకే పరిమితము. 2019లో 5 స్థానాలతో పరిపెట్టుకున్నాయి. వీటిలోనూ అధికారంలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రమైన కేరళలో సాధించింది ఒకటే సీటు. తమిళనాడులో డిఎంకే చలవతో సిపిఎం సిపిఐ 2 స్థానాలు నెగ్గాయి. అంటే మొత్తం స్థానాలు దక్షిణాది నుంచే. దక్షిణాది కాదు, తమిళనాడు రాష్ట్రం కేరళను, మళ్ళీ దక్షిణం ఉత్తరం అనేటువంటిదే నచ్చదు. 2014 ఎన్నికల్లో అధికారంలో లేనప్పటికీ బెంగాల్లో 30% ఓట్లు సాధించినాయి. 2 సీట్లు గెలుపొందినాయి. 2019లో 7% పడిపోయింది, ఒక్క సీటు నెగ్గలేదు. త్రిపురలో అధికారంలో ఉండి అన్ని స్థానాలను కైవసం చేసుకొని
2018 దాకా ఆధిపత్యం వహించింది. 68-69% ఓటు షేర్ ఉన్నది. 2019లో త్రిపురలో 17% పడిపోయింది. 2019లో ఓట్లు వచ్చినాయి కానీ సీట్లు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణం. 2014 అసెంబ్లీలో సిపిఐ 38, సిపిఎం 68 స్థానాల్లో పోటీ చేసి ఒకటి గెలిచినాయి. సాధించిన ఓట్లు 1% లోపే. 2018 ఎన్నికల్లో సిపిఐ 3 చోట్ల, సిపిఎం 26 స్థానాల్లో పోటీ దిగినా ఒకటి దక్కలేదు. 0.5% ఓట్లు కూడా పడలేదు. ఇటీవల సిపిఎం 17 స్థానాల్లో పోటీ చేస్తే 0.22% ఓట్లు వచ్చినాయి. సిపిఐ కాంగ్రెస్ అలవతోటి కొత్తగూడెంలో ఒకటి గెలిస్తే దానికి వచ్చింది 0.34% ఓట్లు. 0.34% ఓట్లు కూడా లెక్క పెడతాడా? కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా బాంజన్ కమ్యూనిస్టులారా మాకు ఓట్లు వేయండి అని ఇలా దగ్గర వేయరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇది ఆలోచించుకోవాలి. ఈ 0.22% ఓట్ల కోసం ఈ 0.34% ఓట్లు కూడా కొత్తగూడెంలో వచ్చినటువంటి ఓట్లే. ఇక మిగిలిన చోట ఏడ రాలేదు. కొత్త తరానికి తమ సిద్ధాంతాలను చేరవేయలేకపోవడం, ఎలాగో అధికారంలోకి రాలేదనే భావన ప్రజల్లో పెరగడం, క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం కోరడం లెఫ్ట్ పార్టీలకు గడ్డు పరిస్థితి తెచ్చిపెట్టాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తుండడం, ఆర్థిక సంస్కరణలో మారిన ప్రజల జీవన విధానాలు లెఫ్ట్ పార్టీల సిద్ధాంతాలకు సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలానికి అనుగుణంగా పంతాను మార్చుకోవాలని అప్పుడే చట్టసభలో ప్రశ్నించేందుకు అవకాశం వస్తుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. విశ్లేషకులు కాదు, ఈ విషయంలో నేను కమ్యూనిస్టు పార్టీలను దాదాపుగా 8-9 సంవత్సరాలు రిపోర్టింగ్ చేసిన. సిపిఐ, సిపిఎం, ఈ ఇంకొకటి విద్యానగర్లో ఉంటుంది అదేందో ఆ పార్టీ న్యూ డెమోక్రసీ, అందులో ఇంకొక పంత అని ఇంకా ఇట్లా అనేక పంతాలకు సంబంధించినటువంటి నాయకులను తరచూ కలిసేటువంటి అవకాశం వచ్చేది. మాట్లాడుతుంటే ఎంతసేపటికి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మిగిలినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. కమ్యూనిస్టులు కూడా ఇంతే, ఎంతసేపు బీజేపీని విమర్శించాలి, బీజేపీని బూచిగా చూపించాలి, హిందువులను బూచిగా చూపించాలి. ప్రజల్లోకి వెళ్ళి హిందువులను బూచిగా చూపించి హిందువుల ఆచార వ్యవహారాలను విమర్శించేటువంటి పనే తప్ప, నిజంగా నీకు దేవుళ్ళ నమ్మకం లేదు, వ్యక్తిగతం అనుకోండి, లేదు హిందూ మతంలో మూఢనమ్మకాలు ఉన్నాయని మీరు చెప్పుకోవాలనుకోండి, మరి క్రిస్టియన్లలో ముస్లింలలో ఉండేటువంటి మూఢనమ్మకాల గురించి ఎన్నడన్నా వీళ్ళు మాట్లాడిరా? పడిపోతుంది, మాట్లాడలేరు. కాబట్టి వీళ్ళందరూ దిగజారిపోయింది. ఆ రోజు ఏదో తెలంగాణలో సాయుధ పోరాటంలో కూడా మీరు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు మాత్రమే మిమ్మల్ని ఆ రోజు సమర్థించారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ భారతదేశం యొక్క సైనిక చర్యను వ్యతిరేకించినందుకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు తెలంగాణలో సాయుధ పోరాటం జరిగితే రష్యాలో స్టాలిన్ దగ్గర రిపోర్ట్ చేసిన రోజే ఈ దేశానికి మీకు సంబంధం లేదు, ఈ దేశానికి మీకు ఈ దేశ ఆత్మకు ఆచారానికి కమ్యూనిస్టులకు సంబంధం లేనటువంటి విషయం వెళ్ళిపోయింది. ఇవాళ బాంఛనని కాంగ్రెస్ పార్టీని ఒక సీటు అడుక్కోవాల్సినటువంటి దుస్థితికి వెళ్ళింది. 17 స్థానాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు, 119 స్థానాల్లో పోటీ చేసేటువంటి దిక్కు లేదు, వచ్చేటువంటి ఓట్లు లేవు. ఆ సిద్ధాంతం కూడా పలచబడిపోయింది. ఎర్ర జెండా ఎలిసిపోయింది. భారతదేశంలో సిద్ధాంతం అలసిపోయింది, నాయకులు అలసిపోయారు. ఆ పార్టీ ఎలిసిపోయింది, నాయకులు అలసిపోయారు. ఇంకేం లేదు, కొత్త తరం ఎక్కడ లేదు. ఆ కొత్త తరం కూడా ఎంతసేపటికి విదేశీయులను, ఆఖరికి అఫ్జల్ గురువును కూడా, లేదంటే ఈ దేశం మీద వచ్చేటువంటి తీవ్రవాదాలను సమర్థించేటువంటి మనస్తత్వానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఏదో ఒకరోజు తిరస్కరించాల్సిందే. అట్లనే తిరస్కరించబడ్డది కమ్యూనిస్టు సిద్ధాంతం, కమ్యూనిస్టు పార్టీలు అనేటువంటి విషయం. ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చాలా కీలకమైనటువంటి స్థానాలు, అసలు ఏది అమెరికాతోటి యూపీఏలో ఒప్పందం చేసుకుంటే కూడా అట్లాంటి సందర్భాల్లో కూడా అసలు కమ్యూనిస్టులు ఏమంటారు అనేటువంటిది భయపడేటువంటి పరిస్థితులు ఉండేది. కమ్యూనిస్టులు ఏమంటారు అనేటువంటి అంశం పైన ఇవి అదే భువనగిరి బరిలో కొనసాగుతాం, మా అభ్యర్థిని ఉపసంహరించాం, కాంగ్రెస్కు సిపిఎం స్పష్టీకరణ, రేవంత్ రెడ్డి వినతిని తోసిపుచ్చిన వామపక్ష పార్టీ, మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పాము పడిగింది, తోక సుట్టమైంది. నువ్వు పోటీ చేసే చోట నీకు కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ద్వంద్వ విధానాలు అంటే ఇవే, ద్వంద్వ విధానాలు అనడానికి ఇదే నిదర్శనము. మీరు పోటీ చేసే చోట మీకు కాంగ్రెస్ మద్దతు ఇస్తలేదు, కానీ మీరు మళ్ళీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు మిగిలిన చోట. పోనీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏంది అంటే మీ పార్టీ అభ్యర్థిని మీరు మోసం చేస్తున్నట్టు కాదా?
సిపిఎం పార్టీ భువనగిరిలో పోటీ చేస్తుంటే ఆ పార్టీ అభ్యర్థిని ఆ పార్టీయే మోసం చేస్తున్నది. మిగిలిన 16 చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నటువంటి మరి ఇక్కడ కూడా ఏది మజ్లిసు పోటీ చేస్తున్నటువంటి చోట మజ్లిసు హైదరాబాద్లో పోటీ చేస్తుంది కదా, అక్కడ కాంగ్రెస్ మజ్లిస్కు అనుకూలంగా వ్యక్తిని పెట్టింది, పోరాటం చేస్తా అని చెప్పింది, చేయలేదు, అయిపోయింది. మరి ఇప్పుడు అక్కడ మజ్లిస్కి అనుకూలమా వ్యతిరేకమా? మీరు పాపం ఆయన రెడ్డి మధు సిపిఎం నుంచి రాజ్యసభ సభ్యుడు ఓల్డ్ సిటీకి పోయి హైదరాబాద్లో ఉంటే సిపిఎం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు మధురెడ్డి ఉండే, ఆయనను పొట్టు కొట్టిరు ఓల్డ్ సిటీలో మజ్లిస్ వాళ్ళు, దెబ్బలు తిన్నాడు, తన్నులు తిన్నాడు. నేను ఆ రోజు రిపోర్టింగ్లో ఉన్నా. వచ్చి పాపం ఆయన ఇందిరా పార్క్ దగ్గర ఆయన ఆఫీస్ ఉంటే ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే భయపడి వణికిపోయారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మతోన్మాద పార్టీలు బీజేపీ మజ్లిస్ రెండు ఒకటని వాళ్ళ దగ్గర పోతే కొడితే వచ్చేసారు. అంటే ఈ హిందువుల దగ్గర పోయి మతోన్మాద పార్టీ అన్నా కూడా కొట్టాడు కదా, మరి వాళ్ళు ఎందుకు కొట్టిరని ఆ తర్వాత తేటతెల్లం అయిపోయి ఆ ఓల్డ్ సిటీకి పోవడమే బంద్ చేసారు. ఆ నెల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తి సిపిఎంలో ఉండే. బీజేపీ వ్యతిరేకంగా ఇండియా కూటమిని గెలిపించే బాధ్యత కోసమేనని వెల్లడి, మీడియాకు ప్రకటన విడుదల చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. ఈ ఏమీ లేనటువంటి 0.22% ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిపోర్టింగ్ ఇంత పెద్దగా ఉంటుంది. ఇదే గనక ఏ బీజేపీ అయి ఉంటే ఈ పార్టీకి ఇట్లాంటి బీజేపీకి 1% 6% ఓటింగ్ ఉంటే అసలు ఒకటి దేకను కూడా దేకపోతుండే, ఒకళ్ళు వార్త కూడా వేయకపోతుండే. కమ్యూనిస్టు పార్టీలు పడిపోయినాయి, కానీ ఆ సిద్ధాంతం పేరుతో వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ జర్నలిస్టుల పేరుతో అనేక మంది ఇవాళ వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళను బతికించి లేపి 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 పెడుతున్నారు. పాపం ఏం లేదు.